తులసి న్యూస్ కు స్వాగతం. విద్యారంగంలో విప్లవానికి శ్రీకారం చుట్టిన మంత్రి శ్రీ నారా లోకేష్. తల్లిదండ్రుల అభిప్రాయాలకు ప్రాధాన్యం. ఎమ్మెల్యే ఇంటూరి. పాఠశాల అభివృద్ధి ప్రభుత్వం యొక్క మొదటి ప్రాధాన్యత. పాలూరు దొండపాడులో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్. విద్యార్థులతో భోజనం, సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. తల్లికి వందనం పథకంలో మహిళలకు 65,000 రూపాయలు సహాయం. ఎన్ఆర్ఐ సహకారంతో అదనపు తరగతి గది నిర్మాణం. ఎంపీయూపీ స్కూల్ను జిల్లా పరిషత్ హైస్కూల్గా పునః ప్రారంభానికి సహకరించిన శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుకు అధికారులు, గ్రామస్తులు కృతజ్ఞతలు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సహకారంతో యువనేత, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి నాయకత్వంలో రాష్ట్ర విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయని కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. కందుకూరు మండలం పాలూరు దొండపాడు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మరియు సబ్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రుల అభిప్రాయాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, విద్యార్థుల అభ్యున్నతి కూటమి ప్రభుత్వ లక్ష్యమని వారు తెలిపారు. ముందుగా పాఠశాల ఆవరణలో సరస్వతీదేవికి పూజలు నిర్వహించి ఆ తర్వాత ఎమ్మెల్యే పిల్లలతో ముఖాముఖి మాట్లాడి పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అవసరాలపై స్పందించిన ఆయన ఏం కావాలన్నా ప్రభుత్వం తరపున బాధ్యతగా తీసుకుంటారని హామీ ఇచ్చారు. పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సమక్షంలో పాఠశాల ఆవరణలో వీరు మొక్కలు నాటారు. పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో మరియు చదువుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే మధ్యాహ్నం విద్యార్థులతో కలిసి భోంచేశారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకునేందుకు తల్లికి వందనం అమలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు తల్లికి వందనం పథకం కింద 5 పిల్లల తల్లి అయిన పేద మహిళకు ఉమామహేశ్వరి గారికి 65,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఉలోపాడు పంచాయతీకి చెందిన ఎన్ఆర్ఐ భోగినేని చెంచు రామానాయుడు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో పాఠశాలలో అదనపు తరగతి గది నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే గతంలో ఎంపీయూపీ పాఠశాలను ఇప్పుడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలగా పునః ప్రారంభించేందుకు సహకరించిన కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారికి అధికారులకు, పాలూరు దొండపాడు మరియు చుట్టుప్రక్కల గ్రామస్తులు, విద్యార్థులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ లావణ్య, డిప్యూటీ డీఈఓ నరసింహారావు, మండల విద్యాధికారులు అజయ్ బాబు, సుబ్బారెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, సూర్య వినోద్ కుమార్ రెడ్డి, కంట్రా మాల్యాద్రి, తల్లపనేని రవీంద్ర, బుస్సారెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, ఆళ్ల హరికృష్ణారెడ్డి, రామాల శ్రీనివాసులు రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.